ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి. ఏదైనా సమస్య వస్తే చర్చించుకునేవాళ్ళం. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. భారతదేశం యొక్క సంపద ఉమ్మడి కుటుంబాలని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు రథసారథికి అశ్వాలపై ఎలాగైతే నియంత్రణ ఉండాలో, మనిషికి మనసుపై కంట్రోల్ ఉండాలి. మన బ్రెయిన్ మనల్ని డామినేట్ చేయకూడదు. అప్పుడే సమస్యల్ని, సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోగలం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. నేను అందుకని మనమందరం కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏ కష్టం వచ్చినా దేవుని దగ్గరికి పోయి దేవునికి అప్పచెప్పి మన పని మనం చేస్తే దేవుడు కరుణిస్తాడనే నమ్మకం, పరిష్కార మార్గం దొరుకుతున్నది విశ్వాసం. దీన్ని పెంచడానికి వెంకటేశ్వర స్వామి టీటీడీ తరపున 5,000 దేవాలయాలు మొత్తం రాష్ట్రంలో కట్టాలని ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల లాభం ఏంటని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇంట్లో కూడా పూజ చేయొచ్చు, కానీ సమాజం మొత్తం కలిసి పూజ చేసుకునే ప్లేసు మన దేవాలయాలు. అలాంటి దేవాలయాలు ఎన్ని ఎక్కువ ఉంటే అంతవరకు మనందరికి కూడా మానసిక శాంతి ఉంటుంది. ఇంకో పక్కన మైండ్ని నియంత్రణ చేసుకునే అవకాశం ఉంటుంది. నేను అందుకే మీ అందరి కోరుతున్నా, దేవాలయాల పవిత్రతకు, ఆధ్యాత్మిక శోభకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. డబ్బు, హోదా, పదవులు సంపద కాదు. ప్రశాంతత, మంచి ఆరోగ్యం, నాణ్యమైన జీవితం చాలా ముఖ్యం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే మన దగ్గర ఎంత డబ్బులున్నా అది నిరర్ధకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.